మీరు చెప్పండి మేడం, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఆగిపోయి ఉన్నది కదా, దీనివల్ల ప్రజలకి కలిగే నష్టం ఏంటంటారు? అంటే ఈ రోజు మనందరికీ తెలిసిందే, ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటే ఏప్రిల్ 1 ఈ రోజు ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. అంటే మాకు పెన్షన్స్ ఎవరిస్తారు అని ఆల్మోస్ట్ నాకు అప్పటికే ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. అంటే ఎవ్రీ మంత్ 5వ గంటకంతా వాళ్ళ పెన్షన్స్ తీసుకునేవాళ్ళు, కానీ ఈరోజు ఇంకా అందలేదు, ఇప్పుడు ఎవరిస్తారని ఒక ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు. అయితే ఇది ఎందువల్ల జరిగింది అని అంటే మనకు తెలిసిందే, మొన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుతో కుమ్మక్కయి ఒక కోర్టులో పిటిషన్ వేసి, అంటే పూర్తి స్థాయిలో ఈ వాలంటరీ వ్యవస్థని పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీసెస్ని ఆపేసి ప్రజల్లోకి ఇబ్బంది పెట్టాలి, ప్రజలకందరికి ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో ఈరోజు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే, ఈ గత 5 సంవత్సరాలు మా ఇంటి వద్దకే పథకాలన్నీ కూడా వచ్చేవి, వాళ్ళు ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు. అయితే ఈరోజు ఒక పెన్షనే మనకు కనిపిస్తుంది. 5 o'clock అన్ని తీసుకున్న ప్రజలు ఈరోజు ఆల్మోస్ట్ మాకు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు, ఎలా ఇస్తారు అనే ఒక కన్ఫ్యూషన్లో పాపం చాలా ఆందోళనకి గురవుతున్నారు. ఇప్పటికే మాకు ఒక కౌన్సిలర్స్గా, ఒక చైర్మన్గా నాకు ఎన్నో కాల్స్ కూడా రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు, ప్రజలు ఏ విధంగా ఆలోచించవచ్చు? మైనస్ అవుతుందా పార్టీకి? ఇది డెఫినెట్లీ అంటే వాలంటరీ ఈరోజు జగనన్న ప్రభుత్వం ఎలా ఉందంటే, యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మాకు గుర్తింపు అనేది తక్కువైనప్పటికీ ఈరోజు వాలంటీర్స్ని అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంకి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఇన్ టైంకి వాళ్ళ పథకాలన్నీ కూడా తీసుకోవడం, కాబట్టి పూర్తి స్థాయిలో వాలంటీర్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళు భావిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు అంటే మాకు అన్ని ఇస్తారు కదా అని ఒక భావనతో ఉండేవాళ్ళు సడన్గా ఆగిపోతే రేపు మేము ఎవరికి వెళ్ళి అడుగుతాం? యాజ్ అ చైర్మన్గా నన్ను వచ్చి అడిగినా నేను డైరెక్షన్ ఎలా చెప్తాం? సచివాలయ సిబ్బంది ఇస్తారో లేకపోతే మున్సిపల్ సిబ్బంది ఇస్తారనే మనం అనుకుంటాం, కానీ వాలంటీర్లు ఆ ఒక సర్వీసెస్ పూర్తి స్థాయిలో నిలుపబడింది. కాబట్టి మేము కూడా ఏ విధంగా చెప్పాలని కూడా మేము కన్ఫ్యూషన్లో ఉన్నాం. ఈ మధ్యలో గంగవరం మండలంలో మామడూరు పంచాయతీ సచివాలయంలో 12 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఏమిటంటే వాళ్ళని తీవ్రమైన పదజాలంతో అక్కడి లోకల్ అనడం, అది ఏకంగా టెర్రరిస్టులతోటి పోల్చడం ద్వారా వాళ్ళు మనస్తాపానికి చెంది 12 మంది రిజైన్ చేశారు. ఇలాంటివి ఇంకా జరగవచ్చా ఈ రాష్ట్రం? డెఫినెట్లీ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాలంటీర్స్ ఎలా ఉన్నారంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక గుర్తింపు రావడం జరిగింది. వాళ్ళు ఒక బెనిఫిట్ అందుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేస్తున్నారు. సడన్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆతంకవాది టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారని చెప్పారు కదా. సో అలాంటి ఒక ముద్ర పడితే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇబ్బందిలో పడతారు, అంటే బాధపడుతూ ఉంటారు. డెఫినెట్లీ ఇందులో వాళ్ళు రిజైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనస్తాపానికి గురై ఇప్పుడు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ ఈ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఈ మైత్రి అనేది కలకాలం ఉండొచ్చా ఈ ఎలక్షన్స్ తర్వాత? ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఆ ఒక ఎలక్షన్ అంటే మనం గతంలో కూడా చూసాం, ఈ పార్టీస్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ దగ్గర అవుతుంటారు, మరి అదే విధంగా వాళ్ళు మళ్ళా సెపరేట్ అవ్వడం కూడా మనం చూసాం గత ఎలక్షన్ లో 2014లో కూడా. సో మేబీ అదే జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కోడ్ పరంగా ఆగిపోయే పరిస్థితి ఉంది, మొత్తం ఆగిపోయింది అన్నట్టు. దీనివల్ల ప్రజలకి జరిగే నష్టం ఏంటి? ప్రజలకి ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ఇంటి దగ్గర అన్ని పథకాలు, అన్ని ఏ సర్టిఫికెట్లు కావాలన్నా, ఏ పథకాలు కావాలన్నా, ఏదైనా సరే వాలంటీరు తన ఇంటికి వద్దకు వెళ్ళి ఆయనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కలెక్షన్ చేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికే ఇచ్చే ఇది ఉండేది, వెసులుబాటు ఉండేది. దాన్ని వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు 1వ తారీఖు ఈరోజు ఇంతవరకు తెలియదు. ఈవేళ 1వ తారీఖు తెల్లవారు 5 గంటలకి తలుపులు చప్పుడు అవ్వలేదు. ఎందుకు ఈ వాలంటీర్స్ రాలేదు, మాకు పెన్షన్ ఇవ్వలేదు, ఎందుకు, మేము ఎలా బ్రతుకుతాము, ఏమి చేశారు అన్నది అందరూ కూడా ప్రజల్లో, వృద్ధుల్లో, తాత అవ్వల్లో అందరిలో ఒక విధమైనటువంటి ఆందోళన ఏర్పడ్డది. దీనికి ముఖ్య కారణం ఎవరంటారు? నిమ్మగడ్డ రమేష్,
పెత్తందారీ వ్యవస్థని మెరుగుపరచాలనే దృష్టితో నిమ్మగడ్డ రమేష్ ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఒక కేసేసి ఈ వాలంటీర్లందరినీ కూడా ఆఫ్ చేసి తన అంటే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లందరూ కూడా కష్టపడి గెలిపిస్తారన్న ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో ఈ వ్యవస్థని రద్దుపరచడానికి కంకణం కొట్టుకున్నాడు. అందుకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగిపోయారు. దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎవరు? అందరూ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నష్టపోతున్నారు. అందరూ వ్యవస్థ కావాలంటున్నారు. ఈ వ్యవస్థ వల్లే మేము అందరం బాగుపడుతున్నాం అని అంటున్నారు. ఇంకా ప్రతి వాడు కూడా వాలంటరీ వ్యవస్థ రద్దవ్వడం వల్ల మాకు జరిగే అన్యాయానికి దీనికి సరైనటువంటి బుద్ధి చెప్పాలన్న కక్షతో ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా మైనస్ జరిగే అవకాశం? లేదు లేదు లేదు, వైఎస్ఆర్సీపీకి ఏం మైనస్ ఏమీ జరగదు. దీనివల్ల ప్లస్సే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe Dot News.